అంటే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని అంటే ప్రతిపక్ష పార్టీ తీవ్రంగా ఖండించింది. అదేవిధంగా దాని తప్పును తాను తెలుసుకొని ఈరోజు మీడియా ముందుకు వచ్చి చెప్పాడు, నేను మాట్లాడింది తప్పే అని చెప్పి. అయినా కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం కాపుల్ని టార్గెట్ చేసింది. గతంలో చూసుకుంటే రంగా గారిని, ఆ మధ్యకాలంలో చూసుకుంటే మన ముద్రగడ పద్మనాభం గారిని, తాజాగా అంబటి రాంబాబుని, ఒక కులాన్ని టార్గెట్ చేసింది కూటమి ప్రభుత్వం అనేది వాళ్ళ ప్రధాన వాదన. దీన్ని మీరు ఎలా చూస్తారు? కులాన్ని టార్గెట్ చేసిందని వాళ్ళు ఎలా చెప్తారండి? రంగా గారు నిరాహార దీక్ష చేసింది, అవన్నీ నిరాహార దీక్ష సంఘటనలన్నీ కూడాను పేద ప్రజల కోసం జరిగినటువంటి అంశం. అది పేద ప్రజల కోసం జరిగినటువంటి అంశాన్ని తీసుకొచ్చి రాజకీయాలకి ఇక్కడ ముడిపెట్టడం. పద్మనాభ రెడ్డి గారు అంటా, నేనైతే పద్మనాభ నాయుడు అన్నాను నేను. ఎందుకంటే ఆయన మార్చుకున్నాడు, కులాన్ని మార్చుకున్నాడు. ఎవడైనా మతాన్ని మార్చుకున్నాను చూసే వాళ్ళని విన్నాం, కానీ కులాన్ని మార్చుకున్నాడు మొట్టమొదటి వ్యక్తిగా గిన్నీస్ రికార్డులోకి ఈ వ్యక్తి ఎక్కుతాడు. సరే, ఓకే, అక్కడే. కానీ ఆ మంచి పనులు చేసే వ్యక్తి చేసినటువంటి దాన్ని తీసుకొచ్చి, రంగా గారిని తీసుకొచ్చి వీళ్ళకి ముడిపెడితే ఎట్లాగా? రంబటి రాంబాబు ఏం చెప్పాడండి మాటలు? వాళ్ళు తిరుపతి లడ్డూ గురించి మాటలు జరుగుతున్న వాళ్ళ పోరాటం, రాజకీయ పోరాటం. అది రాజకీయ పోరాటం కానీ ఏదో విషయం. అది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని లంకొడకని తిట్టడం, అనడం ఎంతవరకు సమంజసం? సరే, అది తీసుకున్నారు. అది తీసుకొస్తే పార్టీ వాళ్ళు వచ్చి మీ ఇంటి మీద దాడి చేశారు. ఇంతకుముందు మీరు చేయలేదా? ఇప్పుడు పట్టాభి ఏదో ఒక బోసిడీకి అన్నాడని చెప్పి, ఒక వ్యక్తిని బోసిడీకి అన్నాడని చెప్పి ఇంటి మీద దాడి చేశారు కదా. తర్వాత చెన్నుపాటి గాంధీ గారి మీద కన్నుపోయేటట్టు దాడి చేశారు కదా. మరి అప్పుడు ఏమైంది? కులాలన్నీ కూడాను అప్పుడు కులాలు లేవా? ఇప్పుడు సరే, ముద్రగడ పద్మనాభం గారు అంటున్నారు, ఏం చేశాడండి ఆయన కాపు కులానికి ఏం చేశాడు? ఏమి చేయలే. వాళ్ళు ఏంటంటే రిజర్వేషన్ పోరాటం ఏమీ చేయలేదండి. రిజర్వేషన్ పోరాటం చేయలేదో 2-3 తూతూ మంత్రంగా వాళ్ళ అనుకూలమైనటువంటి నాయకుల కోసం తూతూ మంత్రంగా ఆర్గనైజ్డ్గా చేసిన రిజర్వేషన్ పోరాటం. అది అంతే మాత్రం. ఆర్గనైజ్డ్ పోరాటం అనేది రిజర్వేషన్ అనేది అండి ముద్రగడ గారు చేసింది. అంతేగాని ప్రజల కోసం చేసి, కాపు కులం కోసం చేసి ఉంటే ఈ రోజు కూడా రోడ్డు మీద వచ్చి కూర్చునే పరిస్థితి ఉండదు. ఈ రోజు అంటే ఈ రోజు కాదు, 2014 నుంచి 19లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఆ రోజు కూడా కూర్చొని ఉంటే అప్పుడు నమ్మేవాళ్ళు అందరూ కూడా, ఇది కాపుకులం కోసం చేస్తున్నాడు, యువత కోసం చేస్తున్నాడు అని చెప్పి. ఏమీ లేదు. వాళ్ళ తాలూకా వాళ్ళ అధికారంలోకి రావాలని చేసినటువంటి ఒక ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్ అనేది అది, అంతే. అంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనల మీద మీ రియాక్షన్? రాష్ట్రంలో రాజకీయాలు అంటే ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి వాతావరణం మనం కోరుకుందని చెప్పేసి ప్రజలు వాళ్ళని వీళ్ళని చేత్కరిస్తున్నారంటే ఇప్పుడు 2019 నుంచి 24 వరకు వాళ్ళు గేట్లు తీశారు, వీళ్ళు గేట్లలోంచి బయటకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంటి? దాడులు చూస్తాం, ఎన్నో దాడులు చూస్తాం. అమ్మనా బూట్లో కొడాల నాని కానీ, జోగు రమేష్ గారు కానీ, వంశీ కానీ వ్యక్తిగతంగా ఎన్ని తిట్లు ఇప్పుడు బాడీ షేమింగ్ కానీ, మహిళల్ని అలాంటి మా నాయకుడు అయినటువంటి తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఎన్ని మాటలు అన్నారండి అసెంబ్లీ సాక్షిగా. ఆ రికార్డెడ్ ఐటమ్స్ అయ్యి ఎన్ని అన్నారు? బాడీ షేమింగ్, లోకేష్ గారు బాడీ షేమింగ్ ఎంత చేశారండి? ఇళ్ళ మీద దాడి చేశారు, అన్నీ చేశారు. మరి అప్పుడేమైందండి? ఇంత కూడాను వాళ్ళు చేసింది ఏంటంటే వీళ్ళేమి కావాలని చేసింది కదా తెలుగుదేశం. నాకు తెలిసిన తెలుగుదేశం అయితే కావాలని చేసింది అయితే కాదు. వాళ్ళు అన్న మాటకి రియాక్షన్, వాళ్ళు యాక్షన్ చేశారు, వీళ్ళు రియాక్షన్ ఇచ్చారు, అంతే. తప్పితే ఒక కులాన్ని టార్గెట్ చేయడం కానీ వీళ్ళేమి కావాలని వెళ్ళి రెచ్చగొట్టల. అలాగే జోగి రమేష్ అంటే ఇది తప్పే. నేను కూడా ఈ దాడులు అనేవి తప్పు పడతాను నేను. ఎందుకంటే ఇది మంచి సంస్కృతి కాదు. ముందు రాబోయే అదే ఇప్పుడు ముందు రాబోయే యువతరానికి కూడా ఇట్లాంటివి కొద్దిగా ఏదో తేడాగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి చేయడం కూడా ఒక రకంగా నేనైతే ఖండిస్తూ ఉన్నా. అంటే రంగా గారి పేరు కోసం ఆ రోజు నా పోరాటం చేశారు గత ప్రభుత్వ హయాంలో. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చేసి 2 సంవత్సరాలు అయింది, ఇంకా పేరు విషయంలో హామీ కూడా ఇవ్వలేకపోయింది కూటమి ప్రభుత్వం. సరే, దీనికి మీ రియాక్షన్? సరే, ఇప్పుడు అదే విషయం నేను కూడా వైసీపీ కాపు నాయకులను అడగదలుచుకున్నాను. అంబటి రాంబాబు కానీ, పద్మనాభ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా అడగదలుచుకున్నాను. ఎందుకంటే ఈ రోజున ఆ రోజు జిల్లాల విభజన కార్యక్రమంలో ఏ ఒక్క వ్యక్తి అయినా కానీ, ఏ ఒక్క కాపు ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి రిప్రజెంటేటివ్ ఇచ్చారా? ఫలానా జిల్లాకు రంగా గారి పేరు పెట్టాలని చెప్పేసి లేదు, పెట్టలేదు. కానీ ఈ రోజున అదే వ్యక్తులు వచ్చి టీడీపీ వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది, పెట్టమని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళు పెట్టించవచ్చుగా. రంగా గారి మీద అంత అభిమానం, అంత ఆత్మీయత ఉంటే ఈ పార్టీకి ఒక జిల్లా కాదు 2 జిల్లా పేరు పెట్టాలని చెప్పి నేను అనేవాడిని. ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లా పేరే ఉండేది దానికి. అట్లాగే గత 2014లో
కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఓసీ జనరల్కు కులానికి మొత్తానికి కూడా 10% దేశవ్యాప్తంగా 10% ఈడబ్ల్యూఎస్ అనే ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. దానిలో ఆంధ్రప్రదేశ్లో 2014లో ఏర్పడిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆ 10%లో ఉన్నటువంటి రిజర్వేషన్ను 50% అంటే 5% ఓన్లీ కాపు వరకే కాపు జాతి వరకే ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏంటంటే కాపు యువత కానీ యువకులు కానీ ఉద్యోగస్తులు ఎవరికైనా కానీ సారీ ఆ 5%లో ఎన్నోటువంటి చదువుకోవడానికి కానివ్వండి ఏదైనా కావాల్సినటువంటి అవకాశాలు చాలా వచ్చాయి. అదే రిజర్వేషన్ 2019లో రాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాగానే 5% రిజర్వేషన్ తీసేసి మొత్తం అందరికీ సమానంగా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు ఈ కాపు నాయకులందరూ, ఈ కాపు ఎమ్మెల్యేలు, ఈ కాపు మంత్రులు, ఈ కాపు ఎమ్మెల్సీలు, ఈ కాపు జిల్లా ప్రజాప్రతినిధులు ఏమైపోయారు? ఆ రోజున ఒక్కలైనా వచ్చి అడిగారా? తీయడం తప్పని మీరు అడిగారా? మీరు అడగరు, మీకు ధైర్యం లేదు. ఎంతసేపు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే వైసీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ కాపులనే మచ్చ తెచ్చి ముద్ర తెచ్చి చంద్రబాబు నాయుడు వేస్తారు. ఏ ప్రభుత్వాన్ని మీరు ఇలా ప్రశ్నించి ఉంటే ఈ రోజున మీరు మిమ్మల్ని కాపులు దరి చేర్చుకునే వాళ్ళు మీరు ఓడిపోయేవాళ్ళు కాదు. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈడబ్ల్యూఎస్ తీసేస్తే మీరు తీయొద్దండి, ఇది మా యువతకు మంచిది కాదు అని చెప్పేసి బాగోదు నష్టపోతారని మీరు చెప్పి ఉంటే, అదే ఒక జిల్లాకి రంగా గారి పేరు పెట్టమని మీరు జగన్మోహన్ రెడ్డి అడిగి ఉంటే ఈ రోజున మీరు కాపు, నాకు తెలిసి వైసీపీ కాపు ప్రజాప్రతినిధులు సగం మంది గెలిచేవాళ్ళు కాపు ప్రతినిధులు అనేవారు. ఈ రోజున ఎందుకు వచ్చింది మీ పరిస్థితి? మీరు గెలవడం కోసం మళ్ళీ ఈ రోజున కాపు అనే ముద్రను వేస్తూ రంగా గారు అనే మహా వృక్షాన్ని వాడుకోదామని మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ నక్కజిత్తుల మీ నక్కజిత్తుల రాజకీయాలు మీ పార్టీలో చేసుకోండి, రాజకీయంగా చేసుకోండి. ఇంకోసారి రంగా గారి పేరు కానీ రంగా గారి విషయాలు కానీ ఎత్తితే మాత్రం ముందు మా కాపు నాయకులందరూ కూడా మీ ఇళ్ల ముందు వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి వస్తుంది. రంగా గారి పేరు ఎత్తకుండా ఏదైనా చేసుకోండి, రంగా గారి పేరు ఎత్తే మాత్రం అదే పరిస్థితి వస్తుందని నేను చెప్తా ఉన్నా.